ఉండంగా మా యేసును పట్టుకపోతావారా నువ్వు? అరే ఏం ధైర్యం అండి అది. సైనికులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు తిప్పి కొడితే ముగ్గురు లేరు అక్కడ, ఉన్నదే ముగ్గురు. ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుని పట్టుకపోగా? ఎంతమంది ఉన్నారు గెత్సేమనే తోటలో? పేతురు, యోహాను, యేసయ్య. అవునా కాదా? ఎంతమంది ఉన్నారు గెత్సేమనే తోటలో? ముగ్గురే. అవునా? ముగ్గురు వ్యక్తులే పోతున్నారు, కానీ అక్కడ 10-20 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు తెలుసు అసలే ప్రభుత్వము మనుషులు వాళ్ళు. అయినా చూడకుండా వాని చెవి తెగ నరుకుతాడు. ఈయన కత్తి తీసి ఇట్లా చంపితే మరి చెవి నరుకుతాను అనుకున్నాడో అని మెడ నరుకుతాను అనుకున్నాడో తెలియదు, కానీ ఆ చెవితో నువ్వు అయింది, చెవి కింద పడ్డది. అంటే అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, హల్లెలూయా, పేతురు కత్తి లోపల పెట్టుకో. కత్తి పెట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు నాయనా.